ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు గురువుగారు మాకు లక్ష్మీ యోగం కలగడం లేదు, చాలా పూజలు చేస్తున్నాము, చాలా తాంత్రిక పరిహారాలు చేస్తున్నాము, మీరు చెప్పే పరిహారాలు చాలా చేస్తున్నాము, మాకు అస్సలు పని అవడం లేదు, కారణం ఏంటి? ఎందువల్ల మేము ప్రయోగాలు చేసినా ఫలితాలు రావడం లేదు అని అడిగేవారికి ఈరోజు లక్ష్మీదేవి మనల్ని ఎంచుకోకపోవడానికి గల కారణం ఏంటి? లక్ష్మీదేవి మనకి మన జీవితంలో ఇవ్వవలసిన గొప్ప సంపదని, ఆరోగ్యాన్ని ఇవ్వకపోవడం కారణం ఏంటో, మీరు చేస్తున్న తప్పులేంటో ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. అలాగే మీకు ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు, లక్ష్మీ ప్రాప్తి కలగాలనుకునేవారు ఖచ్చితంగా నమ్మకంతో విశ్వాసంతో ఈ ప్రయోగాన్ని చేయండి. ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, గురువుగారు వీటికి మీరు చెప్తున్న వాటికి ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇవి జ్యోతిష గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ తాంత్రిక గ్రంథాల్లోనూ ముఖ్యంగా లాల్ కితాబులోనూ ఈ ఉపాయాలు విశేషంగా రాయడం జరిగింది. వీటన్నిటినీ సర్టిఫై చేసిన వారు ఎవరూ లేరు. అంటే ఇది మన పెద్దలు అనుభవపూర్వకంగా వారి పెద్దల నుండి తీసుకున్న విషయాన్ని గ్రంథస్థం చేయటం, వాటిలో ఉన్న విషయాన్ని మనం ప్రయత్నం చేయటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరికైనా సరే ఫలితం వచ్చినప్పుడు ఫలితం వచ్చింది అంటారు, కొంతమందికి ఎంత చేసినా ఫలితం రాదు. కారణాలు కొన్ని ఉంటాయి, ఆ కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం, విశ్వాసం. ఎవరైతే ఈ పరిహారాలు చేస్తారో వారు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు వీటి జోలికి అసలు వెళ్ళకండి, వీటిని ప్రయత్నం చేయకండి. అలాగే మా రాశి, మా నక్షత్రం బాగోలేదనుకునేవారు, రాశి ఫలాల్లో ఉన్న విధంగా జరుగుతుంది అనుకునేవారు వీటిని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కాలమార్పు సమయంలో మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే, ఆ అనుగ్రహం ఉన్నట్లయితే మనకి ఫలితాలు వస్తాయి తప్ప రాశి ఫలంలో ఉన్న విధంగా ఫలితాలు మీరు ఒక 10 సంవత్సరాల పాటు ఊహించుకోకండి. కాలమార్పు సమయం విపరీతమైన పరిణామాలు ఉంటాయి. భగవద్ ధ్యానం ద్వారా, విధి విధానం ద్వారా, నామస్మరణ ద్వారా, తంత్రము ద్వారా, మంత్రము ద్వారా మీరు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు కలుగుతాయి. అంతేగాని జాతకంలో ఉంది కదా అని మనం పని చేయకుండా కూర్చుంటే, కష్టపడకుండా ఉంటే ఫలితాలు రావు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలగాలి అని కోరుకునేవారు మాత్రమే ఈ పరిహారాలని ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు సమస్యలు చాలా ఉన్నాయి అని మీరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోలు వేలలో చేశాను, ఇంకా చేస్తాను. మీరు ఎవరైనా సరే సమస్యలతో బాధపడేవారు వీడియోస్లోకి వెళ్ళండి, వీడియోని పూర్తిగా చూడటం ప్రయత్నం చేయండి, అర్థమైతే చేయండి. చాలామంది లెంతీ వీడియోలు చేస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది, అంత మేము చూడలేకపోతున్నామండి. చూడటం మానేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే అవసరం ఉన్నవారు మాత్రమే, వారికి సమస్య ఉన్నవారు మాత్రమే చూడండి, సమస్య లేని వారు చూడకండి. కారణం ఏంటంటే మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమస్యలు ఉన్నవారు, మీకు సమాధానం దొరుకుతుంది అని నమ్మిన వారు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎవరికైతే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవాలి, ఏ విధమైన విధానాన్ని అనుసరించాలి, దానికి మనం ఎటువంటి నియమాలు పాటించాలి అనేది చాలా ముఖ్యమైనది. మనకి ముఖ్యంగా శరీర శుద్ధి అంటే స్నానం చేయటం, అలాగే మానసికంగా పవిత్రతగా ఉండటం. చాలామంది పూజ మొదలుపెట్టగానే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, అలాగే వేరే వాళ్ళు తిడుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం కలగదు, అంటే కలగదు, రాదు కూడా. కారణం ఏంటంటే ద్వేషము ఉన్నవాడికి లక్ష్మి రాదని అర్థం. అలాగే ముఖ్యంగా మంత్రము అనుకునేటప్పుడు, తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నప్పుడు, అలాగే దేవతా గుడికి వెళ్ళినప్పుడు, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి
మనం దాన ధర్మం చేస్తున్నప్పుడు, అలాగే ఔషధాలు తీసుకుంటున్నప్పుడు, అలాగే గురువుల్ని మనం సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయాలి. లేకపోతే కలిసి రాదు, లక్ష్మీ యోగం కలగదు. అలాగే అంటే దేవతని ఆరాధిస్తున్నప్పుడు కూడా మధ్యలో మాట్లాడకూడదు అని అర్థం, మంత్రజపం చేస్తున్నప్పుడు. అలాగే జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం కొంతమందిని బాగా దూషిస్తాం. వాడు చెప్పాడు, నాకు అవ్వలేదు, నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, నేను అది చేశాను, ఇది చేశాను. మీకు యోగ్యత లేని వారు ఎప్పుడైనా సరే జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు, జాతకాన్ని పూర్తిగా విన్నప్పుడు, చెప్పిన పరిహారాలు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్లకుండా మనం జ్యోతిష్యుని తిట్టడం వల్ల కూడా ఆ పాపం కూడా మనమే మూట కట్టుకుంటాం. ఎందుకంటే లక్ష్మీ యోగం కలగదు. అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఏం చెప్పడం లేదు, శాస్త్రం చెప్తున్న మాట. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పాడంటే, గీతలో కూడా అన్నారు, మనం ఏది భావిస్తామో నెగిటివ్గా భావిస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్గా భావిస్తే పాజిటివ్ వస్తుంది. తద్భావం తద్భవతి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఎవరు ఏ విధంగా అయితే భగవంతుడిని ఆరాధిస్తారో ఆ విధమైన ఫలితం మాత్రమే భగవంతుడు ఇస్తాడు, ఆ విధమైన కోరికలనే భగవంతుడు తీర్చుతాడు అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. అలాగే మీరు ఎవరైనా సరే పూజ చేస్తున్నప్పుడు, అంటే సాధన చేయడానికి కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి. పూజ చేస్తున్నప్పుడు కూర్చోవడానికి ఆసనం అంటే చెక్కపీట లాంటిది ఉండాలి. దాని మీద మనం దర్భచాప కానీ, ఎరుపు కలర్ నూలు వస్త్రాన్ని కానీ, పసుపు కలర్ నూలు వస్త్రాన్ని కానీ వాడుకోవాలి. ఆ రెండు ఎందుకు వాడాలో కూడా మీకు ముందు వీడియోలో చెప్తాను. అలాగే మనం భూమి మీద కంటే కొద్దిగా ఎత్తు ఉన్న ఆసనంలో కూర్చోవడం వల్ల మన కాళ్ళ వేళ్ళు, బ్రణ వేలు నేల కానకూడదు. కింద కూర్చున్నప్పుడు కొంతమంది ఏంటంటే కూర్చున్నప్పుడు మన అరికాళ్ళు కానీ ఇలా బాసిబట్టలు వేసుకున్నప్పుడు కాళ్ళు కింద కానుతూ ఉంటాయి, మన బొటన వేలు పైకి ఉంటుంది. నేల మీద కూర్చున్నప్పుడు ఒక్కోసారి మనం కాలు కింద కూర్చోవడం వల్ల మనం చేసే సాధన శక్తి భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు లక్ష్మీ కటాక్షం కలగదు. అలాగే ముఖ్యంగా పద్మాసనంతో కూర్చున్నప్పుడు బొటన వేలు భూమికి తాకకుండా కూర్చోవాలనేది ఒక నియమం ఉంది. అంటే మనం ఇలా కూర్చున్నప్పుడు ఏంటంటే బొటన వేలు పీట మీద కూర్చుంటే భూమి కానకుండా ఉంటాయి అనేది ఒక నియమం ఉంది. అలాగే లక్ష్మి ఐశ్వర్యాన్ని, అలాగే ధన సంబంధమైన ప్రయోగాలు చేయడానికి మనం ఏదైనా డబ్బు కావాలి, డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు పసుపు కలర్గా ఉన్న ఆసనాన్ని, అంటే మీరు ఒక నూలు వస్త్రాన్ని కానీ, అలాగే టవల్ని కానీ పసుపు కలర్ దాన్ని ఆసనంగా వేసుకోండి చెక్కపీట మీద. అలాగే స్వాతికమైన సాధనలు, అంటే మీరు మానసికమైన సమస్యల నుంచి బయటపడాలి, ప్రశాంతంగా ఉండాలి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి. అలాంటప్పుడు మీరు దర్భచాపని వేసుకొని సాధన చేయండి. అలాగే లక్ష్మికి సంబంధించినంటే ఏంటంటే లక్ష్మి, అలాగే మానసికమైన మంచి ప్రభావము, డబ్బు కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, ఇలాంటివి అనుకున్నప్పుడు మీరు పసుపు కలరు, ఎరుపు కలరు ఉన్న వస్త్రాన్ని కూడా ఆసనంగా వాడుకోవచ్చు. అయితే లక్ష్మీ సంబంధమైన ప్రయోగాల్లో ఎక్కువగా పసుపు కలరు ఉన్న నూలు వస్త్రాలను వాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు పైన ఒంటి మీద కూడా పసుపు కలరు ఉన్న శాల్వాని కప్పుకోండి, అంటే పైన వస్త్రాన్ని కూడా కప్పుకోండి. కింద మీరు పంచి కట్టుకున్న బెల్ట్లు పెట్టుకోవడం, లేకపోతే తోలు సంబంధమైన బెల్ట్ పెట్టుకొని కూడా కొంతమంది గబగబా పూజ చేసుకుని వెళ్ళిపోతుంటే అలా చేయకండి. అలాగే ముఖ్యంగా ముఖం మన ముఖం ఎటువైపు ఉంటుందో అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రత్యేకంగా మీరు డబ్బు కావాలనుకున్నప్పుడు పశ్చిమ అభిముఖంగా కూర్చోవాలి, అంటే పడమర దిక్కు వైపు కూర్చొని మీరు సాధన చేస్తే డబ్బుకు సంబంధించిన ఫలితాలు బాగా అద్భుతంగా యోగిస్తాయి. అలాగే కొన్ని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి, అంటే మనం తూర్పు వైపు పెడితే మనశ్శాంతికి, ఉత్తరం వైపు పెడితే మూలధనం పెంచుకోవడానికి, దక్షిణం వైపు పెట్టి జపం చేస్తే శత్రు నివారణకి మన దిక్కుల యొక్క ప్రభావం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. అలాగే మనం ఇంట్లో కొంతమంది యంత్రాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. అందులో శ్రీచక్రాన్ని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు.
శ్రీచక్రాన్ని ఆరాధించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే కొంచెం ఖరీదైన విషయంలో ఏంటంటే పాదరసంతో చేసిన శివలింగం కానీ, పాదరసంతో చేసిన లక్ష్మి కానీ, గణపతి కానీ వీటిని కూడా ఇంట్లో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కానీ ఇవన్నీ వేలల్లో ఉంటాయి, ఖరీదు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇంట్లో లక్ష్మి కావాలి అనుకునేవారు కంపల్సరిగా దక్షిణావర్తం శంకుని ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే పాదరస శివలింగాన్ని, పాదరస లక్ష్మిని కూడా మనం వినాయకుడిని పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటే లక్ష్మి తనంతకు తానుగా యోగ్యత కలగజేస్తుంది. అలాగే ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేను, నాకు అవ్వదు అనుకునేవారు మనం కొన్ని పర్వదినాలప్పుడు కొంత గొప్ప ఫలితాన్ని ఇచ్చే చెట్లతో ఆకులతో కూడుకున్న పరిహారాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది ముఖ్యంగా దీపావళి రోజున చేసే ఒక చిన్న పరిహారం. దీన్ని మీరు ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు పోసి ఒక ఆకు తెచ్చుకోండి. దీపావళి రోజు తెచ్చుకోండి. తర్వాత ఆ ఆకుని శుభ్రం చేసి మీరు పూజా స్థానంలో శుభ్రమైన ప్రదేశంలో దేవుడి ముందు పెట్టించండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు కానీ లేదా లక్ష్మీనారాయణ పట్టం ముందు కానీ పెట్టించండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిని శనివారం రోజున, అంటే అది మీ దగ్గరే ఉంచుకోండి. మళ్ళీ శనివారం, దీపావళి తర్వాత వచ్చే శనివారం నాడు ఒక కొత్త ఆకు తెచ్చుకొని మళ్ళీ సేమ్ అలాగే శుభ్రం చేసి దేవుడి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. ఇలా పాత ఆకు పెట్టిన చోట్లోనే కొత్తది కూడా పెట్టాలి. ఇలా ప్రతి శనివారం, అంటే మీరు ఈ ఆకు ప్రయోగాన్ని ప్రతి శనివారం చేసుకుంటూ వెళ్ళచ్చు. దీపావళి రోజు చేస్తే అంటే మనం తాంత్రిక వస్తువులు పెట్టుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితాన్ని ఈ ఆకు ద్వారా పొందడానికి. అయితే మీరు ప్రతి రోజు కూడా ఆకు దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉండాలి. కాస్త గమనిస్తూ ఉండండి. మీరు అనుకున్నట్టుగా లక్ష్మీ కటాక్షము, లక్ష్మి వృద్ధి చెందిందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ ఆకులన్నిటిని తీసుకుని వెళ్ళి మీరు ఏదన్నా నదిలో కానీ, కాలువలో కానీ, చెరువుల్లో కానీ కలిపేయండి. మీరు మొదటి రోజున ఆకు పెట్టినప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి. అంటే నాకు లక్ష్మీయోగం కలగాలని, ధనం రావాలని మీరు మనసులో ఏదైతే డబ్బుకు సంబంధించిన, సంపదకు సంబంధించిన కోరికలు ఉన్నాయో వాటిని అమ్మవారికి నివేదన చేయండి. అప్పుడు మీరు ఏమి దీపారాధన ఇలాంటివి ఏమి చేయాలని అనుమానం ఉంటుంది. మీరు నిత్య దీపారాధన చేసుకోవచ్చు, లేకపోతే ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పవచ్చు తంత్రంలో. అలాగే మీరు ఉదయాన్నే నిద్రలేస్తారు కదా, లేచినప్పుడు మీరు ఎవరిని చూడకుండా ముఖ్యంగా ఏంటంటే సాధన ఎవరైతే డబ్బు కావాలనుకుంటున్నారో వారు మాత్రం, ఈ ప్రయోగం చేసిన వారు మాత్రం ఈ చిన్న పని చేయండి. ఏంటంటే మీరు ముందుగా లేవగానే కళ్ళు మూసుకొని మీ అరిచేతుల్ని ఇలా కళ్ళ దగ్గరగా ఉంచుకోండి. ఇట్లా దగ్గరగా ఉంచుకొని అరిచేతులు చూడండి. తర్వాత చేతుల్ని ఇలా నలుపుకొని ముఖం మీద ఇలా రుద్దుకోండి. మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా మీరు ప్రతిరోజు చేయండి. అప్పుడు మీలో ఉన్న ఆత్మశక్తి లక్ష్మీ శక్తిగా మారుతుంది. అలాగే ఎప్పుడైతే మీకు అనుకున్న కోరిక నెరవేరిందో అప్పుడు మీరు ఈ పరిహారాన్ని ఆపేయవచ్చు. ఈ కోరిక తీరినప్పుడు ఈ రావి ఆకు పరిహారాన్ని ఆపేయవచ్చు. అలాగే మీరు రెగ్యులర్గా ప్రతి అమావాస్య నుండి మీరు ఏదైనా లక్ష్మీ పూజ మొదలుపెట్టి మీరు ప్రతిసారి కూడా శనివారం నాడు ఇలా రావి ఆకు తెచ్చుకొని పూజ చేసి పక్కన పెట్టుకొని డబ్బులు వచ్చిన తర్వాత వాటిని తీసుకువెళ్ళి నీళ్ళలో వేసేయచ్చు. అలాగే రోజు చేతులు చూసుకోవడం, రుద్దుకోవడం ఇది కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు. అలాగే రెండవది, మీరు నిత్యం అన్నం వండుతూ ఉంటారు కదా, అన్నం వండినప్పుడు మొదటి ముద్దని మీరు ఎక్కడైనా సరే ఆవుకు కానీ, పక్షులకు కానీ, చీమలకు కానీ పెట్టండి. దానివల్ల కూడా మీకు లక్ష్మీ యోగం 100% కలుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం చేయడానికి చాలామంది మనం బియ్యం కొనుక్కొచ్చుకుంటాం. నేను చాలా వీడియోలో చెప్పాను. బియ్యం తెచ్చినప్పుడు 1 కేజీ బియ్యాన్ని మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చిన మూటలో పక్కన పెట్టండి. దానిని పిండి పట్టించి రొట్టెలు చేసి, అంటే మనం అట్లులాగా వేసైనా సరే ఆవులకి, పక్షులకి మీరు తినిపించండి.
అలాగే పౌడర్ చేసిన దాన్ని పౌడర్లో కొంచెం బెల్లం కలిపి లేదా శనగపప్పు, మామూలుగా వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పుని కలిపి పౌడర్ చేసి చిన్న చిన్న ఉండలు చేసి వాటిని చీమలకి ఆహారంగా పెట్టండి. అప్పుడు కురుబలము చంద్రబలము పెరిగి మీ జాతకంలో లక్ష్మీ యోగం, శ్రీమన్నారాయణ కృపాకటాక్షంతో చంద్రబలం పెరుగుతుంది. ఇది కూడా మీరు ప్రతిరోజు చేయవచ్చు. మీరు వండే బియ్యంలో 1 కేజీ తీసి ఈ పని చేయండి. అలాగే మీరు ఇంట్లో ఉండే పూజా వస్తువులకి వారంలో ఒక్కసారైనా శుభ్రం చేసి గంధము బొట్టు, అంటే గంధము పసుపు బొట్టుతో బొట్టుగా పెట్టండి. అంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా మీరు ఈ పని చేయాలి. అలాగే చందనంతో అలంకరణ, పుష్పాలతో అలంకరణ కూడా చేయండి. అలాగే ఇల్లు చాలామంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పొద్దున్నే అంటే మార్నింగ్ టైంలో స్నానం చేయకుండా టిఫిన్ చేసేసి పనులు చేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. మీరు పనులు కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేయండి. అంటే లేట్ అయిపోతుంది గురువుగారు అంటే ఎర్లీ మార్నింగ్ లేచేవారు మాత్రమే చేయండి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటి జోలికి అసలు వెళ్ళకండి అని చెప్తాను. ఇల్లు శుభ్రం చేయకుండా మీరు టిఫిన్ చేయవద్దనే చెప్పాలి. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత టిఫిన్ చేయండి. అప్పుడు మీకు లక్ష్మీ యోగం కలగడానికి మార్గాలు ఏర్పడతాయి. అలాగే సాయం సమయంలో కూడా చాలామంది ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే కరెక్ట్గా 6 గంటలకి. అప్పుడు కూడా మీరు చేయకండి. ఇంకా ముందన్న చేసుకోండి, కానీ 5:30 దగ్గర నుండి 6:30 మధ్యలో ఇల్లు ఓడవటాలు తుడవటాలు లాంటివి చేయకండి. లక్ష్మీ యోగం కలగదు. అలాగే మీరు ఉదయాన్నే దీపారాధన సూర్యోదయానికంటే ముందు, సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ముందు దీపారాధన చేయడం వల్ల, ఉభయ సందుల్లో కనుక మీరు దీపారాధన చేయడం వల్ల కూడా మీ జాతకంలో లక్ష్మీ యోగం కలుగుతుంది. అలాగే చాలామంది ఇళ్ళలో లైట్లు వేసి ఊడుస్తూ ఉంటారు. చీకటి గదులు తప్పదు, కానీ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఓడవడానికి ప్రయత్నం చేయవద్దని చెప్తాను. ఎందుకంటే లక్ష్మీ యోగం కలగదు, మానసికమైన శాంతిత కలుగుతుంది. ఎవరైతే ముఖ్యంగా ఇంట్లో ప్రతిరోజు కూడా మంచి స్నానం చేసిన తర్వాత ప్రసన్న వదనంతో, అంటే ముఖంలో చిరునవ్వుతో ఇంటి నుండి భర్త బయటికి వెళ్తున్నప్పుడు వారికి ఇంట్లో దేవతకి హారతి కర్పూరం వేసి హారతి చూపించి భర్తకు చూపించి భర్త నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. ఇవన్నీ తేలికైనవే, మన పూర్వీకులు చేసేవారు, మనం చేయడం లేదంతే తేడా. ఇది లక్ష్మీ యోగం కలగాలి అనుకునే వారికి మాత్రమే. డబ్బులు ఉన్నవారు చేయాల్సిన అవసరం కూడా లేదనుకోండి. ఇంకా కావాలనుకునే వారు చేయవచ్చు. అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, నేను చాలా వీడియోలో చెప్పాను ఏ రోజున ఏ పదార్థం నోట్లో వేసుకోవాలి అని చెప్పాను. మీరు ఒక చెంచా, చాలామందికి అలవాటు ఉంటుంది, కొద్దిగా పెరుగుని నోట్లో వేసుకుని వెళ్తూ ఉంటారు. ఎవరైనా అలా చేసేవారు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా ఇలా వెళ్ళడం వల్ల శుభకార్యాలు, మంచి పనులు జరుగుతాయని నమ్మకం. అలా జరిగిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గురువారం రోజున ఎవరైనా సరే ఆడవారు మంగళకరమైన ఏదైనా వస్తువుని దానం చేయండి. ఆడవారు గురువారం రోజు మంగళకరమైన వస్తువులు ఏదో ఒకదాన్ని దానం చేయడం వల్ల కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఇది రెగ్యులర్గా గురువారం చేయడానికి ప్రయత్నం చేయండి. అందులో తెల్లని వస్తువు దానం చేయడం అంటే బియ్యము, స్వీట్స్ లాంటివి కూడా మనం ఎవరికైనా ఇవ్వచ్చు. దీన్ని లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఉపయోగపడుతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే మీకు ధన సంబంధమైన కార్యక్రమాలు చేయాలనుకునేవారు సోమవారం, బుధవారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మీకు లక్ష్మీ కటాక్షం ఇంకా కలుగుతుంది. బుధవారాల్లో ధన సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఆర్థికమైన పనుల మీద లావాదేవీలు చేయడానికి మీరు బయటికి వెళ్తున్నారనుకోండి, ఆర్థిక పనుల మీద అంటే వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇలాంటి వెళ్తున్నప్పుడు మీరు ఏం చెయ్యాలని, అంటే మీరు ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ సంబంధించిన అంటే వెండి కాయిన్స్ ఉంటాయి. లక్ష్మీదేవి, గణపతి ఉండి వెనకాల శ్రీ యంత్రం ఉంటుంది, లక్ష్మీ యంత్రం ఉంటుంది. అలాంటిది మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకుని బయటికి వెళ్ళండి. దానివల్ల
అంటే తాంత్రిక వస్తువు అంటారు దాన్ని కూడా, ఫలితం అనేది వస్తుంది. అలాగే పని మీద బయటికి వెళ్తున్నప్పుడు గణేశుడిని అంటే గణపతిని తలుచుకొని నమస్కారం చేసి వెళ్ళండి. ఇంటి గుమ్మం దగ్గర ఎక్కడైనా పక్క భాగంలో రాముల వారి పట్టాభిషేక పటం ఉంటే నమస్కారం చేసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు లక్ష్మీ యోగం 100% కలిసి వస్తుంది. జాతకంతో పని లేదు, ఇది బాగా గుర్తుంచుకోండి. దర్శనం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఒకవేళ నాకు ఇంటి దగ్గర లేదనుకుంటే మీ దారిలో వెళ్తున్నప్పుడు దేవాలయానికి వెళ్ళైనా సరే దర్శనం చేసుకోండి. అలాగే మీరు ఎవరికైనా సరే పువ్వులు గుడిలో ఇవ్వటం, ఆ ఇచ్చిన పువ్వుల్లో ఒక పువ్వు తీసుకొని జేబులో వేసుకొని పని మీద వెళ్ళటం, ఆ పువ్వు దగ్గర ఉంచుకొని వెళ్ళడం చేయడం వల్ల కూడా ఖచ్చితమైన ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అంటే ఇక్కడ చాలామంది దేవాలయాల్లో పువ్వు తీసుకుని మగవారి చెవులో పెట్టుకుని పని మీద వెళ్తూ ఉంటారు. అలా చేసేవారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు నేను ఇవన్నీ తంత్రంలో ఉన్న విషయాలు మీకు సింపుల్గా ఉండి లక్ష్మీదేవిని మన వైపు కరుణా కటాక్షంతో చూడడానికి ఈ పరిహారాలు. అలాగే కొత్త కార్యక్రమాలు, వ్యవసాయము, ఉద్యోగము ఇలాంటి వాటికి వెళ్తున్న వారు కూడా మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవారి దగ్గర ఒక పిడికెడు మినుములు తీసుకొని వాటిని ఇలా పట్టుకొని ఎవరికి వారు మీ ఇంట్లో ఉన్న స్త్రీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్న ఆడవాళ్ళ చేతిలో వాళ్ళ పిడికిడి మినుగులు మీ చేతితో పట్టుకొని మీ తల చుట్టూ అంటే ఇలా తల చుట్టూ తిప్పుకొని వాటిని దిష్టి అంటే మనం ఎన్నిసార్లు తీయాలని అనుమానం ఉంటుంది. దీన్ని 3 సార్లు కానీ 7 సార్లు కానీ 3, 7లో ఏదైనా వాడుకోవచ్చు. తీసుకొని దిష్టి తీసి వాటిని బయటపడేసి బయటికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు పనులు 100% పూర్తవుతాయి. వెళ్ళేటప్పుడు కొన్ని పనులు అలాగే బయటికి వెళ్ళిన వారు ఇంటికి వస్తుంటారు కదా, మీరు ఒట్టి చేతులతో రాకండి. ఆ దిష్టి తీసుకుని వెళ్ళిన వారు ఏదో ఒకటి కనీసం ఎక్కడైనా చెట్టుకున్న ఆకునైనా కోసుకు వచ్చి ఇంటికి రండి. అంటే ఈ పని చేసి వెళ్ళిన వారు ఈ పని చేయాలి. అలాగే ఇంట్లో మీరు మన అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నల్ల పసుపు కొమ్ము ఎండినదైనా పచ్చిదైనా సరే ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే లక్ష్మీ ప్రతీకగా చెప్తారు తంత్రంలో. అలాగే దీన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి? ఒక శుభముహూర్తం రోజున తీసుకొచ్చుకోవచ్చు. అది మనం మంచి రోజు అని అర్థం. అలాగే ఎక్కడ పెట్టుకోవాలి? పూజా మందిరంలో కానీ, క్యాష్ బాక్స్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ, మీ కౌంటర్లో కానీ మీరు పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని తాంత్రికమైన దుర్లభమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఇవి మన వీడియోలో చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇవన్నీ లక్ష్మీ కటాక్షం కోసమే. అందులో ముఖ్యంగా వీటిని కొన్ని నిషేధిత వస్తువులు ఉన్నాయి, వీటి జోలికి వెళ్ళకండి. నక్క కొమ్ము, వీటి వల్ల ఇలాంటిది ఏదైనా ఉన్నా కేసు అవుతుంది. ఇలాంటివి మనం అందుకే ఇవ్వడం లేదు. అలాగే పిల్లి మాయ, దీన్ని కడుపుతో ఉన్న పిల్లల్ని ప్రసవించినప్పుడు దాని గర్భసంచిలో నుంచి వచ్చే ఒక ముక్కని అమ్ముతూ ఉంటారు. ఇవి కూడా ఒరిజినల్ దొరకవు. ఇది కూడా మనం నెగిటివ్గా అంటే దొరకదు కాబట్టి బయట మార్కెట్లో దొరికేవి 99% నెగిటివ్గా ఉంటాయి. బాగా తెలిసిన వారి దగ్గర మాత్రమే ఇలాంటి వాటిని సేకరించండి. అలాగే శ్రీయంత్రం, ఇవి అష్టధాతు శ్రీయంత్రం అయితే అద్భుతమైన ఫలితాన్ని ఉంటుంది, పాదరసందైనా బాగుంటుంది. అలాగే కొన్ని చెట్లతో చేసే శ్రీయంత్రాలు కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. లేదంటే రాగిదైనా పెట్టుకోవచ్చు, పేపర్ మీద ఉన్నదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా లక్ష్మీ కటాక్షం కలగడానికి. అలాగే ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తుంది. ఈ ధరించగలిగిన వారు ధరించవచ్చు, లేని వారు పూజా మందిరంలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే దక్షిణామూర్తి శంఖం, ఇది మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఒరిజినల్స్ అంటే వేలల్లో కదా, లక్షల్లో కూడా ఉన్నాయి. మనకు దొరికేవన్నీ కూడా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా సముద్ర ప్రాంతాల్లో ఉన్నవి దొరుకుతూ ఉంటాయి. వీటిల్లో కూడా కొంత ఇబ్బంది ఏంటంటే ఇవి కొన్ని శంకులు నిషేధిత వస్తువుల్లో ఉన్నాయని మొన్న మధ్య నాకు తెలిసింది. వాటిల్లో కూడా ఇది కూడా ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ముఖ్యంగా మనం రెగ్యులర్గా వీడియోలు పెడుతూ ఉంటాం హతాజోడి కూడా ఎవరి ఇంట్లో ఉంటుందో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. తాంత్రిక వస్తువుల్లో లక్ష్మీ కటాక్షాన్ని హతజోడి కూడా ఇస్తుంది. ఇది కావాల్సిన వారు మనం
వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. అలాగే కొన్ని వస్తువులు, దీంట్లో ఉన్న వస్తువులు మన ఈ-కామర్స్ దాంట్లో కూడా అందుబాటులో ఉన్నాయి, అక్షయనిధి మార్ట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు అందులో కూడా కావాల్సిన వారు కొనుక్కోవచ్చు. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏకాక్షి నారియలు, ఒక్క కన్ను కొబ్బరికాయ. ఇది కూడా లక్ష్మిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని కూడా మన పేరు మీద శుద్ధి చేయించుకొని సిద్ధింప చేసుకొని పెట్టుకుంటే త్వరగా ఫలితాలు వస్తాయి. మన జాతకంలో శని, రాహువు, కేతువు, కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉన్న, మనలో విపరీతమైన ద్వేషభావాలున్నా ఇవి పెట్టుకున్న ఫలితాలు రావు. పరదూషణ, నిందలు ఇలాంటి వారికి ఇవి పని చెయ్యవు. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఎవరు చేయకుండా ఉంటామా, గురువు గారు అందరూ చేస్తాం కదా, అది ఇవి పెట్టుకున్నప్పుడైనా మనం మానేయాలి. మానేస్తే త్వరగా ఫలితం పొందగలుగుతాం. అలాగే ముఖ్యంగా వీటికి శుద్ధి చేసుకోవడం, ప్రతిష్ఠ చేసుకోవడం, ప్రాణప్రతిష్ఠ లాంటివి చేయడం కూడా కార్యక్రమం ఉంటుంది. ఇవి కొనుక్కున్న వారు బయట ఎక్కడైనా మార్కెట్లో కొనుక్కున్న మీ దగ్గరలో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి బ్రాహ్మణోత్తముడితో మాట్లాడుకొని వాటికి ఈ శుద్ధి కార్యక్రమాన్ని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా చేయించుకోవచ్చు. ఇది మీరు తీసుకునేవారు. మా దగ్గర మేము పంపించిన వారి గోత్రనామాల మీద కావాలనుకునే వారికి హతజోడిని అలా చేసి పంపిస్తాం. మిగతా వస్తువులు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అవి మీరు శుద్ధి చేయించుకోవడం చేసుకోండి. అలాగే ముఖ్యంగా దీపావళి రాత్రి కానీ, గ్రహణ సమయంలో కానీ, ముఖ్యంగా ఏంటంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం ఇలాంటి సమయాల్లో కానీ మనకి ఒక లవంగని, ఒక యాలకుని, చాలా వీడియోలో చెప్పాను, కాల్చి పౌడర్ చేసి మన ఇంట్లో ఉన్న దేవతాపటాలకి బొట్టుగా పెట్టడం, ఆ విభూదిని వారికి మనం బొట్టుగా పెట్టడం కూడా చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి పుష్యమి నక్షత్రము రోజున కూడా ఆదివారం నాడు రవి పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని రవి పుష్యమి నక్షత్రం అంటారు. చాలా వనమూలికలు ఆ సమయంలోనే సేకరిస్తూ ఉంటాం. ఆ టైంలో మీరు ఎక్కడైనా సరే మనకి గబ్బిలాలు చెట్లకి వేలాడుతూ ఉంటాయి. గబ్బిలాలు చెట్లకు వేలాడుతూ ఉంటాయి. ఆ చెట్టు కొమ్మని చిన్న దాన్ని తెచ్చుకొని దాన్ని మీరు దిండి కింద పెట్టుకొని పడుకున్న మీరు లక్ష్మీ యోగం కలుగుతుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇది ప్రూఫ్ ఉందా గురువు గారు అంటే, ప్రాక్టీస్ చేసిన వారు ఎవరన్నా, అలాంటి చేసిన వారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఫలితం వస్తుంది. నేను చేస్తున్నాను, దాని ఫలితాన్ని పొందాను. కానీ ఏంటంటే మనం ఒక భయం ఉంటుంది కాబట్టి చాలామంది చేయలేరు. అలాగే మీరు ఎప్పుడైనా సరే డబ్బులు ఇవ్వడానికి కానీ, డబ్బులు తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాం కదా, అంటే బ్యాంకుల్లో కావచ్చు, లోన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర కావచ్చు. అలాంటప్పుడు కూడా మీరు ఈ గబ్బిలం చెట్టు, వేలాడుతున్న చెట్టు కొమ్మ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల త్వరగా ఫలితాన్ని పొందుతారు. అలాగే మంత్రం కూడా, ఒక మంత్రాన్ని కూడా మనస్ఫూర్తిగా జపం చేయాలి. ఇలా రోజు మీరు 108 సార్లు జపం చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఓం మహాలక్ష్మియే నమః, ఈ మంత్రాన్ని కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇవన్నీ ఎక్కడ చేయొచ్చు, డబ్బులు ఇచ్చే దగ్గర, తీసుకునే దగ్గర కూడా ఈ పరిహారాన్ని మనం చేయవచ్చు. అలాగే మీరు డబ్బులు పెట్టే దగ్గర శ్రీ యంత్రాన్ని, కాగితం మీద ఉన్న శ్రీ యంత్రాన్నైనా లేదా కుబేర్ యంత్రాన్నైనా కానీ మీరు ఖచ్చితంగా మీ క్యాష్ బాక్స్లో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోవడానికి ప్రయత్నించేయండి. ఇది మిమ్మల్ని డబ్బు విషయంలో రామబాణంలాగా పనిచేస్తుంది. అంటే తిరుగులేని పరిహారంగా చెప్పడం జరిగింది. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాన్ని కానీ, శతనామావళి కానీ, ఏకనామాన్ని కానీ మీరు ధనప్రాప్తి కలగాలనుకొని మనస్ఫూర్తిగా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నవారికి, ఈ మంత్రం చేస్తూ ఉన్నవారికి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. ఇంకొకటి, ఎవరైనా సరే లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా ఒక తులసి ఆకుని సమర్పించిన మీకు తులసి పువ్వులు వస్తాయి, మంజిరి అంటాం. ఆ పువ్వు ఉన్న మంజిరిని కూడా సమర్పించిన, మీరు పూజ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, భజన చేస్తున్నప్పుడు మీరు ఈ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది. ఈ చేసేటప్పుడు మాత్రం మీరు గుర్తుంచుకోండి, మీ ముఖం తూర్పు వైపుగా ఉండే మీరు చేయాలి. అలాగే ఇక్కడ లక్ష్మి ఎందుకు రాదో కూడా మీకు చెప్తాను. ఇక్కడ లక్ష్మి వచ్చడానికి మనం తూర్పు ఫస్ట్లో చెప్పాను, పడమర వైపు కూడా ముఖం పెట్టి చేస్తే లక్ష్మి వస్తుంది. ఇప్పుడు
మీ ఇంట్లో ఎవరైనా సరే ప్రతి శనివారం నాడు ఇల్లు శుభ్రం చేయండి. బూజులు, సాలిగూళ్ళు, పనికిరాని సామాన్లు, పేపర్లు, గుడ్డలు ఇలాంటివి ఏదైనా ఉన్నా ఆ రోజు తీసేయండి. ఇరిగిపోయినవి, పగిలిపోయినవి, ప్లాస్టిక్ డబ్బాలు, స్క్రాప్ ఏదైనా అమ్మేయండి ఆ రోజు. ఇలాంటివి ఉంటే లక్ష్మీ యోగం కలగదు. కాబట్టి శుభ్రం చేయండి. అలాగే మీ ఇంటి సింహద్వారం అంటే మేను గడప లోపల భాగంలో లెడం పక్కన కానీ కుడి పక్కన అని కాదు, పైన అయినా సరే గుమ్మం పైన గణపతి బొమ్మని పెట్టుకోండి. ఈ వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఇది కూడా ఎందుకంటే మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ ముఖం చూసే విధంగా ఉంటుంది. తూర్పు నుంచి ముఖం చూసే విధంగా ఉంటుంది. నమస్కారం చేసినప్పుడు ఖచ్చితంగా విఘ్నాలు రాకుండా కాపాడబడతారు. అలాగే మరి ఈ గణేశుడి పటం పెట్టుకుంటున్నాం కదా, ఇది తూర్పు వైపుకే ఉండాలా, మాది పడమర ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం అనే అనుమానం ఉంటుంది. మీరు అలాంటప్పుడు ఏంటంటే ఏ ద్వారం ఉన్నా అక్కడ గణపతిని పెట్టవచ్చు. దానికి నియమము లేదు. వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకొని వెళ్ళటమే నియమం. దానివల్ల కూడా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే ఉదయం పూట పచ్చగడ్డి ఒక 11 పచ్చగడ్డి కనుపులనైనా 11 ఆకుకూర కనుపులనైనా పచ్చగా ఉన్నదాన్ని మీరు మనసులో లక్ష్మీదేవిని తలుచుకొని నేను ఖచ్చితంగా ధనవంతురాలను అవుతాను అని అనుకొని మనసులో ఆ గడ్డి పరకల్ని వాటిని తీసుకుని వెళ్ళి మీరు దేవతా పటం ముందు పెట్టి మీ కోరికని కరుణించమని కోరుకొని ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ గడ్డి పరకల్ని ఏదైనా ఆవుకు కానీ లేదంటే చెట్టు మొదలని వేసేయచ్చు, ఆవు లేకపోతే చెట్టు మొదలని వేసేయచ్చు. ఇలా మీరు చేస్తూ ఉంటే మీ సంకల్ప స్థితి బలంగా మారి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అంటే గురుబలం కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు ఆవుకి పెట్టే అవకాశం ఉంటే ఆవుకు తినిపించడం వల్ల కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది. చెడుని మంచిని రెండు కూడా మనం తెలుసుకున్నాం. శుభ్రత ఉంటే లక్ష్మి ఉంటుంది. నోరు శుభ్రత, వాక్కు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది. జాతకంతో సంబంధం లేకుండా మీరు అదృష్టవంతులు అవ్వడానికి ఈ పరిహారాన్ని చేయండి. ఇది లెంతీ వీడియో, ప్రయత్నపూర్వకంగా చేయండి. మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, తెలిసిన వారికి మీ ఫేస్బుక్లోను వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. 10 మందికి లాభం కలుగుతుంది. ఇందులో మనం పెద్దగా చెప్పుకున్నదంటూ ఏమీ లేదు. ఒకటే, ఎలా చేస్తే ఫలితం కలుగుతుంది, నమ్మకం విశ్వాసంతో చెయ్యాలి. లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది. దశ అంతర్దశల్లో నడుస్తున్న ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ విధానాన్ని పాటిస్తే, ఈ మార్గాన్ని పాటిస్తే ఖచ్చితంగా అవకాశాలు సంపాదన కోసం పెరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో మీకు లాల్ కితాబ్ నుండి మీకు 12 రాసుల వారికి ఎలాంటి పరిహారాలు రెగ్యులర్గా చేసుకోవాలో కూడా చెప్తాను. ప్రయత్నపూర్వకంగా చూడండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.